జై భారత్ అనే పార్టీ పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేంటి సార్? కొత్త విధానాలతో పారదర్శకంగా అవినీతి లేని ప్రభుత్వాలు ఏర్పడాలన్నది ప్రజలు చాలామంది వాళ్ళ కాంక్షలను వ్యక్తం చేశారు. ఏడి లక్ష్మీనారాయణ గారి దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి పార్టీని నడిపిస్తున్నారు అంటున్నారు. నాకు కూడా ఒక 4 కోట్లు ఉన్నాయి వేసుకునే కోట్లు. సార్, అసలు ఈ పార్టీ ద్వారా మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు చెప్పండి సార్. కోట్ల కొద్దీ డబ్బు ఉంటేనే ఈ రాజకీయ పార్టీని నడపగలము అన్న ఏదైతే ఒక స్టీరియో టైపింగ్ ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి వచ్చి మీరు ఆ మధ్య ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఒకటి అనుకున్నారు, క్రౌడ్ ఫండింగ్. సో ఈ పార్టీ విషయంలో కూడా అలాంటిది ఏమైనా అనుకుంటున్నారండి? 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు వేస్తున్నారు మా ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్. పవన్ కళ్యాణ్ గారు నా పార్టీలోకి ఎంతో మంది వచ్చారు, పార్టీ పెట్టిన నన్ను ఒక నియంతృత్వ ధోరణిలోని రూల్ చేయడానికి ట్రై చేశారు. మన భావాలతో లేని వాళ్లతో వెళ్ళి చేరి వాళ్ళ భావాలకు మనం లొంగిపోయి బానిసలుగా ఆ బ్రతకడం పెద్ద బ్రతకడం కాదనిపిస్తుంది. మేనిఫెస్టో అయితే చూడడానికి చాలా బాగుంది. ఇది ప్రజా మేనిఫెస్టో. జై భారత్ నేషనల్ పార్టీ పైన ఉంది, కానీ ఆ పక్కన చూస్తే మీకు ప్రజా మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో మేనిఫెస్టో. అందుకనే ప్రజలు కోరుకునేది ఎప్పుడు బాగుంటుంది. సో జేపీ గారు కూడా అంటే లోక్సత్తా పార్టీ పెట్టారు, రకరకాల ప్రయోగాలు చేశారు, బ్యాటిల్ ఫీల్డ్ని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫెయిల్యూర్, ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. అవునండి, నిజం. ఎస్, చైతన్యవంతంగా సమాజాన్ని తయారు చేయడంలో ఆయన చూపించిన బాట ఇట్ ఈస్ వండర్ఫుల్, నో డౌట్ అబౌట్. అంటే నేషనల్ లెవెల్లో ఈ పార్టీని తీసుకుని వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్ మీకు? కానీ భారతీయ జనతా పార్టీ తీసుకున్నా కూడా 2 స్థానాలతో మొదలైంది. ఈరోజు ఆ స్థానంలో ఉంది 306, తర్వాత 323, ఆ స్థాయికి వెళ్ళగలి. ప్రజలతో ఒక పెద్ద భారీ బహిరంగ సభలు ఇలాంటివి బహిరంగ సభలు పెట్టాం. ఎందుకు సార్? లక్షల మందిని ఎక్కడ తీసుకురాం మేము. వాళ్ళకు వెహికల్స్ పెట్టడం, వాళ్ళకు భోజనాలు పెట్టడం, ఇవన్నీ కూడా అంత స్థాయిలో లేదు. మేము వెళ్ళి ఇంటిలో కలుస్తాం, మా మేనిఫెస్టో తీసుకొని ఇంటికి వెళతాం. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. పొలిటికల్ సీజన్లో పార్టీలు పుడుతూ ఉంటాయి, అలాగే నడపడం జరుగుతూ ఉంటుంది. ఒక పొలిటికల్ బ్యాటిల్ అనేది నడుస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్ బ్యాటిల్ అనేది స్టార్ట్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ఒక పార్టీ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ప్రాణం పోసుకుంది. ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ. ఇప్పుడు ఆ జై భారత్ నేషనల్ పార్టీ వెనుక ఉన్నది కర్త కర్మక్రియ జేడి లక్ష్మీనారాయణ గారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారండి. ఆయనతో మాట్లాడి అసలు ఈ పార్టీ ఎందుకు పెట్టారు ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. జై భారత్ సార్. జై భారత్ సౌండింగ్ చాలా బాగుంది సార్. ఎస్, భారతదేశం. ఎస్. సార్, అసలు జై భారత్ అనే పార్టీ పెట్టడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏంటి సార్? జై భారత్ పార్టీ అన్నది 2017లో చిన్నయ్య దొరగారు అని ఆయన నర్సీపట్నం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మంచి ఆప్తులు. నేను ఈ జర్నీలో ప్రజలందరినీ కలుస్తూ వచ్చాను. అనేక సలహాలు, సూచనలు ప్రజలు ఇస్తూ వచ్చారు. వారి సమస్యల గురించి అవగాహన అంతా జరిగింది. వారందరూ చెప్పింది ఏంటంటే, ఇప్పుడున్న ఈ మూసపోసిన రాజకీయాలు వీటన్నిటితో మేము విసిగిపోయాం. ఒక కొత్త ఆలోచనలతో, ఒక కొత్త విధానాలతో పారదర్శకంగా అవినీతి లేని ప్రభుత్వాలు ఏర్పడాలన్నది ప్రజలు చాలామంది వాళ్ళ కాంక్షలను వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ప్రజల ఆశలు, ప్రజల యొక్క ఆలోచనల నుంచి ఈ పార్టీ పుట్టింది. అందుకనే మీరు అన్నట్టు ఈ పార్టీ పెట్టారన్నారు. ఈ పార్టీ పెట్టలేదు, ఇది పుట్టిన పార్టీ. అప్పుడు నేను చిన్నయ్య దొరగారితో చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈ పార్టీ ఉంది, మీరు నడిపించండి సార్ అని ఆయన పెద్ద మనసుతో. అందువల్ల డిసెంబర్ నెలలో ఈ పార్టీకి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రయాణం అన్నది మొదలైంది. ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ అన్నది ఒక పుట్టుకొచ్చిన పార్టీ, ప్రజల యొక్క కాంక్షలతో, ఆకాంక్షలతో. సార్, మీరు బ్యూరోక్రాట్గా పనిచేశారు, ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. కానీ పొలిటికల్ బ్యాటిల్ అనేది మీకు తెలియంది కాదు. అంటే పొలిటికల్ బ్యాటిల్కి రాగానే రకరకాల ఆరోపణలు, విమర్శలు, కొన్నిసార్లు చాలా హర్టింగ్గా ఉండే ఇవి, చాలా వాడిగా వెడిగా ఉండే విమర్శలు, లేకపోతే కొంత స్థాయి కూడా దాటి ఉండే విమర్శలు అనేవి ఉంటాయి సార్. ఇలాంటి దాన్ని మీరు ఎలా ఎదుర్కోగలరు అని అనుకుంటున్నారు? ఏ విధంగా మేనేజ్ చేసుకోగలరు? ఎప్పుడైతే మన గమ్యం సరిగ్గా మనకు తెలుస్తుందో, ఆ మధ్యలో ఉన్నవన్నీ కూడా పెద్ద ప్రాధాన్యత మనకు ఉండదు. అందుకనే ఒక చిన్న కథ ఉంది సార్. కొన్ని కప్పలు కలిసి ఒక స్తంభాన్ని ఎక్కుదాం అనుకున్నాయి. కానీ
వెళుతూ వెళుతూ మధ్యలో కొన్ని కప్పలు ఒకటినొకటి లాగేసుకోవడము ఇవన్నీ వెళ్ళాయట. కానీ చివరికి ఒక కప్ప పైనకి ఎక్కిందట. ఆ కప్పను అందరూ అడిగారట, నువ్వు ఎలా వెళ్ళగలిగావంటే, నాకు చెవుడు ఉంది కాబట్టి ఇవన్నీ వినడం మానేశాను, నేను నా గమ్యాన్ని చేరుకోగలిగాను. ఎందుకంటే ప్రయాణంలో ఇటువంటి మీరు చెప్పిన విషయాలు అనేకం జరుగుతుంటాయి, కానీ మన గమ్యం మనకు స్పష్టంగా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రాధాన్యత ఉండదు మనకి. మన ప్రాధాన్యత అంతా కూడా గమ్యాన్ని చేరడం. ఓకే. అందుకనే ఒక పెద్ద ఆయన అన్నాడు, మధ్యలో అనేక విషయాలు ఇవి వస్తుంటాయి, వాటి మీద మనం రాళ్ళు వేసుకుంటూ వెళ్తూ ఉంటే మన సమయం వృధా అవుతుంది, మన గమ్యాన్ని మనం చేరుకోలేం. సో ఆ రాళ్లతో ఒక భవనం నిర్మించుకుందాం భవనం నిర్మించుకుందాం, చక్కని రాళ్ళు వస్తున్నాయి, వీలైతే ఒక భవనం నిర్మించుకుని అందులో ప్రజల్ని నివసించే వాళ్ళుగా చేద్దాం. ఓకే సార్, నేను ఎందుకు ఇది అడిగానంటే సార్, మీ మీద ఆల్రెడీ ఆరోపణలు కొన్ని వచ్చాయి అంట బయట. సో ఆ క్లారిటీ కోసం అని అడుగుతున్నాను. డెఫినెట్. యాక్చువల్గా ఆ మధ్య మీకు మంచి సన్నిహితులైన కేఏ పాల్ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు. బహుశా ఆయన హర్ట్ అయినట్టున్నారు మీరు ఆ పార్టీలో చేరకపోవడం వలన. సో దానివలన ఆయన ఏమన్నారంటే, జేడి లక్ష్మీనారాయణ గారు 1000 కోట్లకి ఆయన అన్న మాటని చెప్తున్నారు, అమ్ముడు పోయారు. సో 1000 కోట్లు వేరే వాళ్ళు ఇవ్వడం వల్ల ఆయన వేరే పార్టీ పెట్టుకున్నారు, దీని వెనక బీజేపీ ఉంది అని అన్నారండి. సో ఇలాంటివి ఏవైనా అంటే ఇలాంటి విమర్శల్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన చెప్పిన దాంట్లో నిజమెంత? ఇది గమ్యం చేరుకునే కప్ప నేను చెప్పిన, అందుకనే ఈ స్టోరీ చెప్పాను. ఇవన్నీ చెవుడుతో ఉన్న ఇవన్నీ మాట్లాడుతుంటారు, తథ్యాలు లేని విషయాలు మాట్లాడి వాటి గురించి చర్చ చేసి ఈ వీక్షకుల యొక్క సమయం కూడా వృధా చేయడం మనకు భావ్యం కాదు. కాబట్టి మీరే అన్నారు, ఇటువంటి తథ్యాలు లేని విషయాలతో మనం సమయం వృధా చేయొద్దని నేను చెప్తాను. ఇది అమ్ముడుపోని విషయమే. అమ్ముడుపోవాలనుకుంటే ఎప్పుడో అమ్ముడుపోయేవాడిని నేను. మా అమ్మా నాన్నల సంస్కారం నాలో ఉంది, నన్ను చిన్నప్పుడు ఎలా పెంచారో మాకు తెలుసు. కాబట్టి ఇది అమ్ముడుపోయే ఐటెం కాదని నేను ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అది ఎప్పటికీ కూడా జరగదు. సో అంటే మీరు పార్టీ పెట్టాలి అని ఎందుకు డిసైడ్ అయ్యారు సార్? అంటే నేను సరే ఈ పార్టీని టేక్ ఓవర్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు జై భారత్ పార్టీ ఇంతకుముందు చెన్నై దొర గారు పెట్టారు, సో దాన్ని టేక్ ఓవర్ చేద్దాం అని అనుకున్నారు. అంటే మామూలుగా మీకు తెలియంది ఏం కాదు, ఒక పార్టీని నడపడం అనేది చాలా కష్టతరమైన విషయం, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో దానికి ఫండ్స్ అనేవి మొబిలైజ్ చేసుకోవడం అది చాలా కష్టతరమైన పరిస్థితి. సో చాలామంది ఏమంటున్నారంటే, జేడీ లక్ష్మీనారాయణ గారి దగ్గర కోట్లు ఉన్నాయి కాబట్టి పార్టీని నడిపిస్తున్నారు అంటున్నారు. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి సార్? నాకు కలాం గారు ఎలాగైతే ఆయన చనిపోయిన తర్వాత ఒక 5 వేసుకునే కోట్లు ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చాయి. ఓకే. కాబట్టి నాకు కూడా ఒక 4 కోట్లు ఉన్నాయి వేసుకునే కోట్లు. నా మిత్రుల యొక్క సంఘీభావం నాతో ఉంది, నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, మేమంతా కలిసి కొద్దిగా డబ్బులు వేసుకొని ఈ పార్టీలో కార్యక్రమాలు మొదలుపెట్టాం. మా ఆశాభావం ఏంటంటే, ప్రజలను తప్పుదారిన పట్టించడానికి, అబద్ధాలు చెప్పడానికే డబ్బులు అవసరం అవుతుంది. మనం నిజాలు మాట్లాడుతూ వెళుతుంటే దానికి ఏం ఖర్చు అవ్వదు. ఓకే. ఉన్న కొద్దిపాటి ఖర్చు, చిన్న ఖర్చులు మేము మా మిత్రులు కలిసి మేము నడిపించగలం. కాబట్టి ఏమైపోయిందంటే, ప్రస్తుత రాజకీయాల్లో కోట్ల కొద్దీ డబ్బు ఉంటేనే ఈ రాజకీయ పార్టీని నడపగలము అన్న ఏదైతే ఒక స్టీరియో టైపింగ్ ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి వచ్చాం. ఓకే. ప్రతి యువతరానికి కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వచ్చాం మేము. డబ్బులు ప్రధానం కాదు, మనకు మన ఆశయాలుతో మనం ముందుకు వెళ్ళగలిగితే అది ప్రాధాన్యం కాదు. మనం సమాజాన్ని మార్చడానికి వచ్చాము, మార్చడానికి కోసం రావాలి, దానికోసం కష్టాలు పడాలి, దానికోసం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రజా జీవితంలో మార్పులు రావాలి, ఎంతో ఈ సమాజం మనకు నేర్పింది. కాబట్టి ఈ సమాజానికి తిరిగి ఇవ్వడం అన్నది మనం ఒక వ్యక్తిగా మన ధర్మం. కాబట్టి ఆ ధర్మం నిర్వహించడానికి ముఖ్యంగా ఇది. తర్వాత ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అప్పుల్లో ఉన్న రాష్ట్రం, అవినీతిలో ఉన్న రాష్ట్రం, ఎక్కడ చూసినా డ్రగ్స్, చాలామంది కుటుంబాలు నన్ను కలిశారు, సార్ మా పిల్లవాళ్ళు డ్రగ్స్కు బలిపడిపోయారు, గాంజా తాగుతున్నారు, మా మాట వినట్లేదు, వాళ్ళని ఏం చేయాలి అన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు. ఆ తర్వాత ప్రకృతి విధ్వంసం ఎంత జరుగుతుందో మనం అంతా చూసాం. ఆ తర్వాత రౌడీయిజం, ఇవి జరుగుతున్న సమాజంలో ఒక ప్రేక్షకుడి పాత్రలో కూర్చొనే భావన నాది కాదు. మన చుట్టూ అన్యాయం జరుగుతున్నప్పుడు, మన చుట్టూ ఈ విధమైన పరిస్థితులు జరగడం, దాన్ని పారదోలడానికి మనం కృషి చేయాలి అన్న విధంగా ఆలోచించే వ్యక్తి. అందువల్ల వీటన్నిటినీ కూడా పారద్రోలి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా నా వంతు కర్తవ్యాన్ని నేను చేయాలి.
రేపు నా మనవాళ్ళు మనవరాళ్ళు నన్ను ప్రశ్నించి తాత ఇంత జరుగుతున్నా కూడా నువ్వేమీ చేయలేదా అని ప్రశ్నించినప్పుడు వాళ్ళ ముందు తల దించుకునే రోజు వచ్చినప్పుడు ఆ రోజు అది నా మరణం. ఆ రోజు ఎవరికీ రాకూడదు. మనం ఉన్నప్పుడు సమాజంలో మార్పు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి అన్నదే నా భావన. అదే నాకు మా గురువులు కానీ ఇంట్లో కానీ చెప్పిన విషయం. అందుకనే మా అమ్మ చెప్పింది, చీకటిగా ఉన్నప్పుడు నువ్వు చీకటిని తిట్టకు, వీలైతే నువ్వు ఒక చిన్న దీపాన్ని వెలిగించు. జై భారత్ నేషనల్ పార్టీ ఒక చిన్న దీపం. ఆ దీపాన్ని వెలిగించాము. అది ఎంత కాంతి ప్రసరిస్తుందో అన్నది, ఇంకా చిరు దీపాలు ఎన్ని ఈ దీపాల నుంచి బయటికి వచ్చి మొత్తం అంధకారాన్నే పారద్రోలుతా అన్నది మనకు ఉన్న ఛాలెంజ్. ప్రజల సహకారం ఇవన్నీ జరిగితే ఈ అంధకారాన్ని మనం పారద్రోలవచ్చు అన్నది దృఢమైన సంకల్పంతో మేమున్నాం. మీ తల్లిగారు ఒక చాలా అద్భుతమైన మాట చెప్పారండి. చీకటిని తిట్టుకోకుండా దీపాన్ని వెలిగించే ప్రయత్నం అనేది, అది నిజంగా ప్రతి ఒక్కరూ తన జీవితంలో చేయగలిగితే నిజంగా సమాజంలో మార్పు అనేది మార్పు వస్తుంది. అవును, డెఫినెట్గా ఆ దిశగానే ముందుకు వెళ్తున్నాం.